హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి బెస్ట్ బుక్స్ లిస్ట్ అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఎవరైతే ప్రిలిమ్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో మీరందరి దగ్గర ఈ బుక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో బుక్స్తో పాటుగా ఇంకేం ఉండాలి మన దగ్గర అనే వివరాలు కూడా చూద్దామండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, చిన్న లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి ముందుగా మనకి పాలిటీ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ప్రిలిమ్స్లో ఎంత టఫ్ ఇచ్చాడో పేపరు అందరికీ తెలిసిందే అండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా? అంత డెప్త్గా వెళ్ళాలి కాబట్టి చాలా స్టాండర్డ్ బుక్స్ అయితే చదవాలి. సో గాయస్, మరి ముందుగా పాలిటీ కనుక చూసినట్లయితే లక్ష్మీకాంత్ గారి బుక్ అయితే నేను రికమెండ్ చేస్తానండి. హైలీ రికమెండెడ్ ఈ బుక్. ఓకేనా? గ్రూప్ 1 అభ్యర్థులు, సివిల్స్ అభ్యర్థులు కూడా ఈ యొక్క బుక్ ఫాలో అవుతారండి, లక్ష్మీకాంత్ గారి బుక్. ఓకేనా? అంతేకాకుండా తెలుగు అకాడమీ కూడా తీసుకోవచ్చండి. ఈ రెండింటిలో కూడా మీ ఆప్షన్. ఓకేనా? ఈ రెండు కూడా మనకి తెలుగులో, ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఓకేనా? ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. లేదా లక్ష్మీకాంత్ బుక్ ఆప్షన్ ఏంటి అంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కృష్ణారెడ్డి గారి బుక్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఈ మూడిట్లో ఆప్షన్ అండి. బట్ నా రికమెండేషన్ లక్ష్మీకాంత్ బుక్కే. ఓకేనా? నెక్స్ట్ ఏపీ హిస్టరీ కనుక చూసినట్లయితే జోగి నాయుడు సార్ బుక్ అయితే బాగుంటుందండి. ఓకే, చాలామంది యూజ్ చేస్తారు ఈ బుక్. స్టాండర్డ్గా కూడా ఉంటుంది అండ్ మిస్టేక్స్ ఉండవు ఎక్కువ. నెక్స్ట్ తెలుగు అకాడమీ కూడా రికమెండెడ్ అండి. ఇవి రెండు కూడా ఏదైనా ఒకటి మీరైతే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ జోగి నాయుడు గారి బుక్ తెలుగులోనే ఉంటుంది అనుకుంటాను. సో తెలుగు అకాడమీ బుక్ మనకు రెండిట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఏపీ హిస్టరీ గమనించాలి. నెక్స్ట్ ఎకానమీ విషయానికి వచ్చినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఎంత స్టాండర్డ్ బుక్స్ చదివితే అంత మంచిదండి. ఇక్కడ రికమెండ్ ఏంటి అంటే చిరంజీవి సార్ బుక్ చదవచ్చండి మనం. ఓకే, చిరంజీవి సార్ బుక్ చాలా బాగుంటుంది. కానీ కొంచెం టర్మినాలజీ డిఫికల్ట్ ఉంటుందండి. టర్మినాలజీ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అయినా పర్వాలేదు, తీసుకుంటామంటే తీసుకోవచ్చు. లేదా ఐఎస్ఎన్ రాజు గారి బుక్ కూడా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి. తెలుగు అండ్ ఇంగ్లీష్లో అందుబాటులో ఉంటాయి. లేదా ఎకానమీ, తెలుగు అకాడమీ కూడా అందుబాటులో ఉంటుంది, తీసుకోవచ్చు. ఇక ఏపీ ఎకానమీ విషయానికి వచ్చినట్లయితే కోడాలి భవన్ శంకర్ సార్ బుక్ చాలా బాగుంటుందండి. లేటెస్ట్ వర్షన్ కూడా రిలీజ్ చేశారు ఇటీవల. సో తీసుకోండి, బాగుంటుంది. అండ్ తెలుగు అకాడమీ బుక్ కూడా అందుబాటులో ఉంది, అదైనా తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుంటే, లేదా రెండు తీసుకున్నా పర్వాలేదండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఓన్లీ దీనికి బుక్స్ మాత్రమే చదవాలంటే కాదండి, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? తెలుగు అకాడమీ బుక్ అండ్ విన్నర్స్ బుక్ కూడా చాలా బాగుంది. రెండింట్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఓకేనా? సో
ఖచ్చితంగా మరి మనమైతే డైలీ న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వాలి, లేదా కరెంట్ అఫైర్స్ క్లాస్ విన్నా సరిపోతుంది. అందులో మనకు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుస్తుందండి. సో గుర్తుంచుకోండి, మనము కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తాయి. న్యూస్ పేపర్ న్యూస్ ఇదంతా కూడా ఇవి కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. ఓకేనా? మనం చెప్పేటువంటి కరెంట్ అఫైర్స్లో ఇవి ఇవి 3 కూడా కవర్ చేస్తున్నాను. రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి అర్థమవుతుంది. ఓకేనా? మరి ఇవన్నీ తీరుతో పాటుగా టెస్ట్ సిరీస్లు కూడా 100% మీరు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలండి. ఎంత చదివాము మనము, ఓకే, ఎంతవరకు కంప్లీట్ చేసాము అనేది మనం టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ ద్వారా తెలుస్తుంది. సో మన దగ్గర అయితే అందుబాటులో ఉందండి టెస్ట్ సిరీస్. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోవచ్చు. ప్రిలిమ్స్లో కూడా చాలామందికి యూజ్ అయింది. ఇప్పుడు కూడా అందరికీ యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే చాలా తక్కువ కాస్ట్లో అయితే రూపొందించడం జరిగింది. సో గాయ్స్, ఇది అప్డేట్ మరి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కొన్ని ముఖ్యమైనటువంటి క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తానండి మన యొక్క ఛానల్లో. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దాంతోపాటుగా ఏపీ ఎకానమీ కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీ ఎకానమీ కూడా. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.